హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరీష్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మత్స్యగుండం కోసం తెలుసు? తెలియకపోతే రీల్ మీకోసమే. ఎప్పుడు అరకు వెళ్ళినా పాడేరు వెళ్ళినా నేచర్ ని చూస్తూ క్యాంపింగ్ వేసుకుంటాం. అలాంటిది మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న పాడేరు నుండి పెదబైలు తారాబు వాటర్ ఫాల్స్ వెళ్లే వేలో మత్స్యగుండం ఉందని తెలుసు. టెంపుల్ దాదాపు 1000 సంవత్సరాల నాటిది. ఇక్కడే శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. జమ్మిలి అనే గ్రామంలో సింగరాజులకి పాములకి మరియు మత్స్యరాజులకి మధ్య యుద్ధం జరిగిందని చెబుతారు. సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ వాటర్ ఫ్లో తగ్గినప్పుడు టెంపుల్ దగ్గరలో ఉన్న షాప్స్ లో మూరీలు శనగపప్పు మిక్స్ చేసి అక్కడ నుండి ఒక ప్లేస్ లో వేస్తే మత్స్య చేపలు దర్శనమిస్తాయి. యుద్ధంలో తల్లి చేప అన్ని చేపలను పాముల నుండి రక్షించి ఈ గ్రామాన్ని కొనుగోలు చేసిందంట. అప్పటి నుండి చేపలు ఇక్కడ నివసిస్తాయి. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మత్స్యగుండం వెళ్ళి వచ్చేస్తున్నారు కానీ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ఒక గోపురంలో శివలింగం ఉంటుంది. ఫ్రెండ్స్, గుడి వెనక భాగం వస్తే గోపురంలో మనం చూసారు కదా, ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఈ శివలింగం ఏంటంటే మనం కోరుకున్న కోరికలు ఏమైనా ఉంటే అది 3 సార్లు తిరిగి ఇలా పట్టుకొని, అంటే ఈ డైరెక్షన్ లో పట్టుకొని పైకి ఇచ్చేస్తే తేలిగ్గా రావాలి. తేలిగ్గా వస్తే అప్పుడు మనకున్న కోరికలు నెరవేరుతాయంట. ఈ మత్స్యగుండం చేరుకోవాలంటే ఫస్ట్ మన వైజాగ్ సిటీ నుండి పాడేరుకి 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అక్కడ నుండి పాడేరు నుండి పెదబైలు తారాబు వాటర్ ఫాల్స్ కి వెళ్లే వేలో 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అరకు నుండి అయితే 44 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో పాడేరుకి వచ్చి అక్కడ నుండి 13 కిలోమీటర్స్ కి ఈ మత్స్యగుండం చేరుకోవాలి. ఈ మత్స్యగుండం ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎన్నో మూవీస్ తీశారు. ఓ చిన్నదాన, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అప్పట్లో బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఇక్కడే తీశారు. కానీ పైనుండి నేచర్ ని చూస్తూ ఎంజాయ్ చేయండి. వాటర్ లో దిగడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఇక్కడ చాలా రిస్క్. ఇప్పటికీ చాలా మంది చనిపోయారు. ఇక్కడ వాటర్ లో వర్ల్ పూల్స్ ఉంటాయంట. బీ కేర్ఫుల్ అండ్ హ్యావ్ విజిట్ మత్స్యగుండం గైస్. మరెన్నో కంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. నేను నా గమ్యం. థ్యాంక్ యూ ఆల్.